హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. మహిళలకు భారీ శుభవార్త అండి. ప్రభుత్వం నుంచి ఉచిత కుట్టు మిషన్లు అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 30 వరకు కూడా అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్లో ఈ వీడియోలోనే చూపిస్తానండి. సో జస్ట్ మీరు మొబైల్లో అప్లై చేసుకుంటే చాలు అనమాట. ఉచితంగా మిషన్ పొందే ఒక మంచి అవకాశం అయితే వచ్చేసింది. సో వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా చూసేద్దాం. జిల్లాలోని మైనారిటీ మహిళలు అంటే ముస్లిం, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్షికి చెందిన వారు ఈ నెల జూలై 30వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. నిరుద్యోగులు, అలాగే విడాకులు తీసుకున్న వాళ్ళు, అనాథ, అలాగే నిరుపేద, వితాంతులు, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారనమాట. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఎలా ఏంటనేది అప్లికేషన్ ప్రాసెస్ లైవ్లోనే చూపిస్తాను. సో ఇప్పుడే వెంటనే వీడియో చూసిన వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు తెల్ల రేషన్ కార్డు, అలాగే మీ యొక్క ఆదాయం యొక్క ధృవీకరణ పత్రం అయితే ఉండాలన్నమాట. అంటే ఏజ్ లిమిట్ చూడండి, 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 55 ఇయర్స్ ఉన్న ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఓటర్ ఐడి కానివ్వండి, ఆధార్ కార్డ్ కానివ్వండి, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం గుర్తింపు పొందిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా పొంది ఉండాలని తెలిపారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి అంటే ఒక కుటుంబానికి ఒక కుట్టు మిషన్ మాత్రమే ఇస్తామని కూడా తెలిపారు. దరఖాస్తుదారులు కనీసం 5వ తరగతి అయినా పాస్ అయి ఉండాలన్నమాట. ఎలిజిబుల్ డీటెయిల్స్ అయితే చూసారు కదా. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అది కూడా ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి ఒక మిషన్ మాత్రమే ఇస్తారు. అండ్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు జస్ట్ మినిమం 5th క్లాస్ అయినా పాస్ అయి ఉండాలన్నమాట. అంటే 5th క్లాస్ అయినా చదివి ఉండాలి. అలాగే మీ ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ వైట్ రేషన్ కార్డు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఈ ఉచిత కుట్టు మిషన్కి అప్లై చేసుకునేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చూసేయండి. అప్లై చేసుకునేటప్పుడు మన యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓటర్ ఐడి కంపల్సరీ ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ కార్డు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. అలాగే అనాథ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. నిరుపేద అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. వితాంతు అయితే హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ అనమాట. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసరికి అంటే ఫ్రీ మిషన్ అని తెలుసు. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసరికి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మనకి ఫ్రీగా అంటే ఉచిత కుట్టు మిషన్ అయితే అందిస్తుంది అనమాట ప్రభుత్వం. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. జూలై 30 వరకు మాత్రమే టైం ఉందన్నమాట. ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను వెబ్సైట్. ఈ వెబ్సైట్ మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కి వెళ్ళైనా అప్లై చేయించుకోవచ్చు అండి. అండ్ ఈజీగా మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ అనేది మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకి హోమ్ పేజ్ లో ఇందిరమ్మ మహిళా శక్తి స్కీమ్ అని అయితే కనిపిస్తుంది అనమాట. సో పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేట్. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఎలాగైతే మీ నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ ఏ ఏరియా అంటే రూరలా అర్బనా అనేది కూడా సెలెక్ట్ చేయాలంటే సిటీయా విలేజా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కడ వస్తుందంటే సో మీరు నెట్ సెంటర్ కంటే మీ సేవకి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ యొక్క నెంబరు. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్ ఉంటుందో అది ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి చెప్పాను కదా, మీ ఆధార్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అండ్ ఏజ్ ఎంత వస్తుందో కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీ ఇయర్కి ఇన్కమ్ ఎంత వస్తుందో అనేది కూడా ఫిల్అప్ చేయండి. కొంచెం తక్కువగానే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జెండర్ ఫీమేల్ ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అన్మ్యారీడ్ క్యాండిడేట్స్కి మాత్రమే. నెక్స్ట్ మీరు ఏ కేటగిరీ అంటే మీ యొక్క కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట.
జస్ట్ అక్కడ మీకు యారో బటన్స్ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ యొక్క కేటగిరీని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మొబైల్ నంబర్, మీ యొక్క మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇండియాసా క్రిస్టియన్సా అనేది కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్, అంటే మీ యొక్క క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యారో బటన్స్ ఉన్నాయి కదా, అవి క్లిక్ చేస్తే మనకి ఓబీసీ, యూఆర్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 5th క్లాస్ కంపల్సరీ ఉండాలి. 5th అబవ్ ఉన్నా కూడా ఓకే అనమాట. సో అదే సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ మీరు 5th లేకపోతే ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫైడా అనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్ ట్రైనింగ్ యొక్క అండర్ గ్రౌండ్ త్రో కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ డీటెయిల్స్ ఆఫ్ అప్లికేట్. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క డిస్టిక్ నేము, మండల్ నేమ్, పంచాయతీ నేమ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఇలా మీ యొక్క ఫుల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో అక్కడ పంచాయతీ ఏంటి అండ్ మండల్, డిస్టిక్ ఇవన్నీ కూడా మనకి జస్ట్ యారో బటన్స్ మీద క్లిక్ చేసి మన యొక్క డిస్టిక్ నేమ్, పంచాయతీ నేమ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క డిస్టిక్కి సంబంధించిన పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో సో ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ తెలియకపోతే కనుక మీకు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మీ యొక్క డిస్టిక్ నేమ్ ఎంటర్ చేసి పిన్ కోడ్ అని ఎంటర్ చేస్తే మీకు గూగుల్లో కూడా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డులో అడ్రస్ ఎలాగైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఫిల్అప్ చేయండి. ఇంకా అక్కడితో మనకి పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయిపోతాయి అనమాట. సో నెక్స్ట్ చెప్పాను కదా, డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. అప్లికేట్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అయితే సబ్మిట్ చేయాలి. జస్ట్ స్కాన్ చేసి జేపీజీ ఫార్మేట్లో కానీ ఇక్కడ చూపిస్తున్నారు కదా 50 KB ఉండాలి అండ్ లెస్ దెన్ 1024 KBలో ఉండాలన్నమాట. సో అప్లికేట్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్కి ట్రైనింగ్ తీసుకున్నట్టుగా సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. సో సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్, అంటే పైన ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేదు. సో అవన్నీ కూడా కరెక్టే అని మీరు జస్ట్ క్లిక్ చేసి సో సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అంతే, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీరే మీ మొబైల్లో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు దగ్గరలో ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళైనా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంద్రమ్మ మహిళా శక్తి స్కీమ్ గురించి అడిగితే వెంటనే కూడా అప్లై చేస్తారనమాట. కానీ ప్రూఫ్స్ మాత్రం అన్ని కరెక్ట్గా ఉండాలి. ఆధార్ కార్డు ఉండాలి, మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే టైలరింగ్కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ కూడా ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అనమాట. సో ఎందుకంటే మనం అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు చూసారు కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ నేమ్ అన్ని కూడా ఎంటర్ చేయమని అడిగారు కదా. సో అందుకే కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. సో ఈ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే అండ్ ఎలిజిబుల్ అయితే వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే జూలై 30 వరకు కూడా ఉంది కదా అని అప్పటి వరకు వెయిట్ చేయకండి. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా ఈ స్కీమ్ కి ఎవరైతే అర్హులు ఉన్నారో సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, వెంటనే కూడా రిప్లై ఇస్తాను. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.